దేవుని సన్నిధి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధిలో నేను మనం ఏది విజ్ఞాపన చేసినా చాలా ప్రాముఖ్యంగా దేవునికి చేరుతూ ఉంటుంది. లేదు కొన్ని మాటలు ఎవరితోనో ఎక్కడెక్కడ మాట్లాడినా అవి జరిగితే జరగవు అనుకుంటూ ఉంటాం. కానీ నీ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఈ లోకంలో ఎక్కడా రాదు. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్టయితే, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నిజమే, వారి జీవితంలో కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేర్చుకుని తగిన జవాబులను ఇచ్చి ఉన్నారు. హన్నా కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి తగిన కాలంలో జవాబు ఇచ్చి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్లో చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, హిజ్కియా రాజు కూడా 185,000 మంది సైన్యం అతని మీద దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా రాజు జీవితంలో దేవుడు కార్యం చేశాడు. ఈరోజు మన జీవితాలు కొన్ని కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నామేమో, కానీ దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయండి. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. నీవు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలె చేరుతుంది. దేవుడు తగిన కాలంలో మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని తెలియపరుస్తున్నాను. ఈ రోజు వాగ్దానంగా నీ ప్రార్థన అంగీకరించే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.